హాయ్ అండి. ప్రతి తెలుగు వాళ్ళు ఎంసెట్ గురించే టెన్షన్ పడుతున్నారు, కానీ ఐఐటి జేఈ ఫామ్ అయితే ఆల్రెడీ రిలీజ్ అయింది. ఐఐటి జేఈ రిజిస్ట్రేషన్ గురించి ఇది నేషనల్ లెవెల్లో ఐఐటి ఎన్ఐటిలో జిఎఫ్టిఐలో జాయిన్ కావడానికైతే ఈ రిజిస్ట్రేషన్ చాలా కంపల్సరీ. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేస్తుంటే చాలా బెటర్, కానీ మీరు చేసింది కరెక్టేనా కాదా, ఒకవేళ చేసేటప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే రాలేదు కదా, ఒకసారి చెక్ చేసుకోవడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇందులో కంప్లీట్ క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ అయితే జరుగుతుంది. సో ఇందులో ఫస్ట్ 2 స్టేజెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను, కాబట్టి మీరు ఒకసారి మీరు చేసిన ఇన్ఫర్మేషన్ కరెక్టేనా కాదా, సో అది ఒకవేళ కరెక్ట్ అయితే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, దానికి మీ ప్రాసెస్లో మీకు ఎలాంటి ఇబ్బందులు వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో రాయండి. దాన్ని బట్టి మనము నెక్స్ట్ పార్ట్ అయితే చేసుకుందాము. ఓకే, సో ఇప్పటివరకు అయితే వీడియోని లైక్ చేసి ఉంటారనుకుంటాను. ఒకవేళ లైక్ చేయకపోతే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మిగతా వాళ్ళకి కూడా సజెషన్ జరుగుతుంది. అలాగే మీ క్లాస్ రూమ్ ఫ్రెండ్స్కి అందరికీ, మీ రిలేటివ్స్ అందరికీ ఎవరైతే జేఈ గురించి ఫీల్ అవుతున్నారో, అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం ఉందేమో కనుక్కొని ఈ వీడియో అయితే ఫార్వర్డ్ చేయండి. మీరు ఒకవేళ ఫస్ట్ టైం విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్కి విజిట్ అయితే ఇమీడియట్గా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నెక్స్ట్ చేసే వీడియో గురించి మీకు ఇమీడియట్గా నోటిఫికేషన్ అయితే వస్తుంది. అలాగే మీరు ఏ కాలేజీలో ప్రిపేర్ అవుతున్నా ప్రస్తుతం, అక్కడ ఒకవేళ ఏదైనా కెమిస్ట్రీలో ఏ సబ్జెక్ట్లో ఏ చాప్టర్లో ఏ టాపిక్లో ప్రాబ్లం ఉన్నా ఆ వీడియో లెక్చర్స్ అయితే మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. సో డైలీ మీ కాలేజ్ కోచింగ్తో పాటు ఇక్కడ విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో కెమిస్ట్రీ లెక్చర్స్ అటెండ్ అయితే ఆటోమేటిక్గా మీకు కెమిస్ట్రీ అనేది స్ట్రాంగ్ అవుతుందని ఒక నమ్మకం. సో దాని లిస్ట్ అయితే మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అలాగే ఫామ్ ఫిల్అప్ చేసే ముందు మీకు ఏ ఇన్ఫర్మేషన్ అవసరం ఉంటుందో అవన్నీ ఒక ఫామ్ పీడిఎఫ్ అయితే ఉంటుంది. ఆ పీడిఎఫ్లో మీరు ముందే ఫిల్అప్ చేసుకొని ఫామ్ స్టార్ట్ చేస్తే బెటరు. ఓకే, సో ఇప్పటివరకు అయితే సబ్స్క్రైబ్ చేశారనుకుంటాను. సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. లెట్స్ స్టార్ట్. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మనకు జేఈ మెయిన్స్ అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ 15th కంప్లీట్ అయిపోతుంది ఫస్ట్ ఫేజ్కి. సో దానికి ఎలా అప్లికేషన్ చేసుకోవాలో క్లియర్ కట్గా చెప్తాను. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేసుకున్నప్పటికీ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవడానికి ఇది చాలా యూజ్ అవుతుంది. సో ఇక్కడ గూగుల్లోకి వెళ్ళి ఐఐటి జేఈ అప్లికేషన్ అని టైప్ చేయండి. ఓకే, సో ఇలా అప్లై చేస్తే చూడండి. ఓకే, సో ఇలాంటి మీకు ఒకటి ఫస్ట్ ట్యాబ్ ఇలా కనిపిస్తుంది, దీనిపైన ప్రెస్ చేయండి. ఓకే, సో ఇలా ప్రెస్ చేసినప్పుడు మీకు ఇక్కడ అప్లై ఫర్ జేఈ మెయిన్ అని బ్లూ కలర్గా ఒకటి కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ 2 రకాలుగా ఉంటాయి. ఒకవేళ మీరు ఫస్ట్ టైం కనుక అప్లై చేస్తుంటే ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్. ఓకే, సో ఇక్కడ అప్లై చేసుకునే ముందే క్లియర్ కట్గా చూడండి 4 phases అయితే ఉంటాయి. అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్, అప్లోడ్ స్కాన్ ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ పే ఎగ్జామినేషన్ ఫీజ్. సో దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ముఖ్యంగా మీ దగ్గర ఉండాల్సినవి ఏంటి, అసలు దానికి ముందు ఏం ఫామ్ ఫిల్అప్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఒక ఫామ్ అయితే ఇస్తాను. సో ఈ ఫామ్ స్టార్ట్ చేసే ముందు మీరు అది ఒకసారి అయితే కరెక్ట్గా ఫిల్ చేసుకొని రెడీగా ఉంచండి. అలాగే కాకుండా మీరు 3 స్కాన్ చేసి దగ్గర ఉంచుకోవాలి. ఒక ఫోటోగ్రాఫ్ ఎలా ఉండాలని క్లియర్ కట్గా మీకు ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తాను. అలాగే తర్వాత ఒక సిగ్నేచరు, స్టూడెంట్ సిగ్నేచర్ స్కాన్ అయి ఉండాలి. అవి 2 జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. ఓకే, స్టూడెంట్ ఫోటోగ్రాఫ్ తర్వాత స్టూడెంట్ సిగ్నేచర్ జేపీజీ ఫార్మాట్లో. ఒకవేళ మీ దగ్గర ఏదైనా కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే బీసీ, నాన్ క్రీమీ లేయర్, ఎన్సీఎల్ అని, అదర్వైజ్ ఈడబ్ల్యూఎస్ ఇలాంటి కేటగిరీ, ఎస్సీ కేటగిరీ, ఎస్టీ కేటగిరీ సర్టిఫికేట్స్ ఒకవేళ ఉంటే అవి కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో స్కాన్ చేసి ఉంచుకోండి. క్లియర్గా గుర్తుంచుకోండి, సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్ మాత్రం జేపీజీ ఫార్మాట్లో, తర్వాత కేటగిరీ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ మాత్రం పీడిఎఫ్ ఫార్మాట్లో. ఒకవేళ ఇప్పటి వరకు రెడీ లేకపోతే కూడా మన దగ్గర సొల్యూషన్ ఉంది. మన విజ్కెమ్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాము. సో ఇది బేసికల్లీ మనకు ఐఐటి జేఈఈ కోచింగ్ కోసము, నీట్ కోచింగ్ కోసము, అది ఇంటర్తో పాటు ఐఐటి జేఈఈ, నీట్, ఎంసెట్ అలాంటి కోచింగ్స్ కోసం
ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ అయితే సెలెక్ట్ చేయబడింది. సో దీంట్లో ఉన్న మీ పాప బాబు ఏ కాలేజీలో చదువుతున్నా, ఎలాంటి కెమిస్ట్రీ డౌట్స్ ఉన్నా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రతి చాప్టర్ లింక్ ఒకటి ఇస్తాను. ఈ మధ్య రీసెంట్గా ఒక వన్ షాట్ క్రాష్ కోర్స్ అనేది ఒకటే స్టార్ట్ అయింది. సో దానిలో ఉన్న కొన్ని లెక్చర్స్ అయితే ఆల్రెడీ అప్లోడ్ అయ్యాయి. సో ఆ సిరీస్ ద్వారా చదువుకుంటే ఫాస్ట్గా పిల్లోడు స్టూడెంట్స్ అయితే ఈజీగా గ్రాప్ చేయవచ్చు, మార్క్స్ ఈజీగా క్రాక్ చేయవచ్చు. సో మీరు దగ్గరుండి మీ స్టూడెంట్ని, మీ అబ్బాయిని, మీ అమ్మాయిని క్లియర్ కట్గా ప్రిపేర్ కమ్మని కోరుకుంటున్నాను. సో కమింగ్ టు దిస్ అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్, ఇందులో ఫస్ట్ స్టెప్కి అయితే వెళ్తున్నాం. ఇది ఇక్కడ ఆన్లైన్ ఫస్ట్ స్టెప్ ప్రెస్ చేయగానే ఇలాంటి ఫీజు క్రైటీరియా వస్తుంది. దీంట్లోకి అయితే చాలా మటుకు డౌట్స్ వస్తున్నాయి. యాక్చువల్గా ఇది జేఈ మెయిన్స్ అయితే 3 రకాల ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తుంది ప్రతిసారి. ఒకటి బీఈ బీటెక్, సెకండ్ బీఆర్కు, బీ ప్లానింగ్. ఓకే, సో 99% పిల్లలు బీఈ బీటెక్ అయితే అప్లై చేస్తారు. దీంతో పాటు బీ ఆర్కిటెక్చర్, బీ ప్లానింగ్ ఒకవేళ అప్లై చేయాలనుకుంటే ఇది ఫార్మాట్. ఓకే, సో ఒకవేళ ఇండియాలో ఉంటే 650 పర్ ఎగ్జామ్. అది ఓన్లీ బీటెక్ అయితే, బీఈ బీటెక్ అయితే 650, ఓన్లీ బీఆర్కి అయితే 650, ఓన్లీ బీ ప్లానింగ్ అయితే 650. ఒకవేళ ఫీమేల్ క్యాండిడేట్ గర్ల్ స్టూడెంట్ అయితే 325. ఒకవేళ ఎస్సీ ఎస్టీ, ఓకే, ఎస్సీ ఎస్టీ ఒకవేళ అయితే మేల్ అయితే 325, ఫీమేల్ అయినా 325. మళ్ళీ ఇందులో కాంబినేషన్స్ కనుక చేసుకుంటే మీరు బీఈ బీటెక్తో పాటు బీఆర్ కూడా ఇవ్వాలనుకుంటే జస్ట్ డబల్ చేసుకోండి. ఈ ఫీజు డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఆల్రెడీ క్లియర్గా. ఓకే, సో ఇక్కడ చూడండి, దీంట్లో క్లియర్ కట్గా స్కాన్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్ షుడ్ బీన్ క్లియర్లీ ఎలిజిబుల్ అండ్ 10 KB నుంచి 200 KB వరకు మీరు ఫోటోగ్రాఫ్ తీసుంటారు, కానీ హై డెన్సిటీ అయితే ఈ KB లిమిట్లో ఉండదు. కాబట్టి ఇది జాగ్రత్తగా చూసుకోండి. 10 KB నుంచి 200 KB మధ్యలోనే ఉండాలి. 4 KB నుంచి 30 KB వరకు సిగ్నేచర్ ఉండాలి. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ 50 KB నుంచి 300 KB. పీపుల్ విత్ డిసేబిలిటీ ఒక సర్టిఫికేట్ ఉంటే పీడబ్ల్యూడి, దాంట్లో స్టూడెంట్స్కి అయితే మంచి ఛాన్స్ ఉంది. తక్కువ మార్క్స్ వచ్చినా ఎక్కువ ర్యాంక్ వచ్చినా సెలెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. సో పీడబ్ల్యూడి సర్టిఫికేట్ ఒకవేళ మీ దగ్గర ఉంటే మాత్రం ఇమ్మీడియట్గా దాన్ని రెడీ చేసుకోండి. ఇప్పుడు తొందర ఏం లేదు, ఆల్రెడీ మనకు డేట్ అయితే వచ్చింది. సో దాని బదులు మీరు ఇక్కడ ఒక డిక్లరేషన్ ఫామ్ ఉంది. సో మీరు ఈ వీడియో ముందు కంటే డిక్లరేషన్ ఫామ్ ఒకటి డౌన్లోడ్ చేసుకోండి, లింక్ ఇస్తాను మీకు. తర్వాత ఆ ఫామ్ ఒకటి ఫిల్అప్ చేసుకొని రెడీ ఉంచుకోండి. అవి రెండు మీ దగ్గర ఉంచుకొని ఈ ఫామ్ ఫిల్అప్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, సో ఇప్పుడు మనము డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బ్రౌజర్, ఇది ఒకవేళ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ బ్రౌజర్ డౌన్లోడ్ చేసుకోవాలి. చేసుకోకపోయినా ఇక్కడ చూడండి ఐ హ్యావ్ డౌన్లోడెడ్ అని క్లిక్ చేస్తేనే ముందుకు వెళ్తుంది. ఓకే, సో ఇది ముందుకు వెళ్ళే పద్ధతి. ఓకే, సో ఇది రిజిస్ట్రేషన్ ఫామ్ నేను ఆల్రెడీ ఫిల్అప్ చేసి అయితే ఉంచాను. ఓకే, దీంట్లో మీకు కావాల్సిన డీటెయిల్స్ ఏంటి ఒకసారి ఆల్రెడీ మన డిక్లరేషన్ నేను ఒక ఫార్మాట్ క్రియేట్ చేశాను, దాంట్లో మీరు రాసుకొని దీంట్లో కరెక్ట్గా 1-2 సార్లు ఆ ఫామ్లో చెక్ చేసుకొని మీరు రాయండి. దాని తర్వాత దీంట్లో ఎంటర్ చేయండి ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, పాస్వర్డ్. ఓకే, సో పాస్వర్డ్కి అయితే కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి చూడండి. 8 నుంచి 13 క్యారెక్టర్స్ ఉండాలి. తర్వాత ఒకటి క్యాపిటల్ లెటర్స్లో ఉండాలి, కనీసం ఒకటి స్మాల్ లెటర్స్లో ఉండాలి, ఒక న్యూమరిక్ వాల్యూ నెంబర్ ఉండాలి, ఒకటి ఇలాంటి స్పెషల్ క్యారెక్టర్ @ $, ఇలాంటివి క్యారెక్టర్ ఉండాలి. తర్వాత ఒకవేళ మీరు పాస్వర్డ్ కనుక మర్చిపోయే ఛాన్స్ అయితే చాలా ఉంది. కాబట్టి ఇందులో ఏదైనా ఒక మీరు క్వశ్చన్ సెలెక్ట్ చేసుకోండి, దానికి ఆన్సర్గా మీరు ఏదైనా ఒకటి గుర్తుంచుకొని, సపోజ్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్ మీరు సెలెక్ట్ చేసి ఇక్కడ ఆన్సర్ రాస్తే, అదే క్వశ్చన్ మీరు ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఈ క్వశ్చన్ అడుగుతుంది, మీరు అదే ఆన్సర్ రాస్తే మళ్ళీ మీకు అప్లికేషన్ నెంబర్తో ఓపెన్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇది ఎంటర్ చేయాలి. ఓకే, ఇది మనం ఫస్ట్ స్టెప్కి వచ్చేసాము. సో ఇప్పుడు మనము దీన్ని ఫిల్అప్ చేసిన తర్వాత ముందుకు వెళ్ళాలి. ఓకే, సో ఆల్రెడీ ఫిల్అప్ అయిన ఫామ్ అయితే మీకు ఒకటి చూపిస్తాను, తర్వాత అప్లికేషన్ ఫామ్కి వెళ్దాం. ఫస్ట్ స్టెప్ రిజిస్ట్రేషన్ అయితే అయిపోయింది.